ఓకే ఓకే. హలో ఆనంద్ వర్ధన్ గారు. ఆనంద్ హాయ్. నేనే అండి. మిమ్మల్ని హీరోగా అంటే ఇది డెబ్యూ మూవీ కదా మీకు. ఈ కథ వినేటప్పుడు ఈ సినిమా చేయాలని మిమ్మల్ని ట్రిగ్గర్ చేసిన పాయింట్ ఏంటి? ఆ కథేనండి ట్రిగ్గర్ చేసింది. అంటే ఏం అంటే దీంట్లో 2 డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి నావి. సో ఫర్ ఎ డెబ్యూటెంట్ ఐ థింక్ చాలా స్కోప్ కనిపించింది నాకు దీంట్లో. ఒక పర్ఫార్మెన్స్కి కానీ లేకపోతే ఒక ఛాలెంజెస్ చాలా ఉన్నాయన్నమాట దీంట్లో. అంటే అంత ఈజీగా చేయలేము దీన్ని. చాలా కష్టపడి కొంచెం డెడికేషన్ తోటి ఒక సిన్సియారిటీ తోటి చేయాల్సిన సబ్జెక్ట్ ఇది. సో ఐ థింక్ నాకు యాజ్ అ డెబ్యూటెంట్ చిన్నప్పుడు నేను చేసిన సినిమాల తర్వాత మళ్ళీ ఇప్పుడు వస్తున్నానంటే నాకు కూడా ఏంటంటే కొంచెం నా సిన్సియారిటీ ఏంటి, నా ప్యాషన్ ఏంటి, నా డెడికేషన్ ఏంటి, అసలు సినిమా పట్ల నాకున్న అభిమానం ఏంటి అని చూపించుకోవడానికి నాకు తెలిసి ఇలాంటి ఒక కథ అయితే చాలా బాగుంటుందని అనిపించి చేశానండి. అంటే మీరు చాలామంది స్టార్స్కి చైల్డ్ ఇదిగా చేశారు కదా రోల్. అవునండి. మీరు ఎందుకు ఇంత లో ప్రొఫైల్లో సినిమాని రిలీజ్ చేయాలని అనుకున్నారు? నేను అనుకోలేదండి. సో అదేంటంటే అలా జరిగిపోయింది బేసిక్గా. ఇది ఎవడు కావాలని లో ప్రొఫైల్ మెయింటైన్ చేసి సినిమా రిలీజ్ చేద్దామని ఎవడు అనుకోడు. ఇంత కష్టపడి సినిమా చేసినందుకు ఖచ్చితంగా జనాలకి తెలియాలి అనే ఉద్దేశంతో తీస్తారు. ఈ రోజుకి ఇప్పటికీ మా ఉద్దేశం కూడా అదే. ఇది ఇంకా రీచ్ అవ్వాల్సిన ఆడియన్స్కి ఇంకా రీచ్ అవ్వట్లేదు అనే బాధలోనే ఉన్నాం మేము. సో ఐ థింక్ మేబీ ఎక్కడో మిస్టేక్ అయితే జరిగింది డెఫినెట్గా. బట్ మిస్టేక్స్ గురించి మాట్లాడుకుంటూ కూడా కూర్చోలేము. మన ముందర ఉన్న వర్క్ ఏంటి, ఏం చేయాలి దానికి అనేది మాత్రమే ఆలోచించుకోగలుగుతున్నాం. సో ఆ రకంగా ఇంకా February 14th వరకు మా సాయశక్తిలో ప్రయత్నిస్తూనే ఉంటాం దీన్ని జనాల దగ్గరికి తీసుకెళ్ళడానికి. సో అదైతే ఉందండి. సో డైరెక్టర్ గారు, అంటే పర్టికులర్గా ఆనంద్ గారిని మీ కథకి ఎంచుకోవడానికి రీజన్ ఏంటి? అంటే ఇట్లాంటి కథ ఎందుకో అది ఒక డెస్టినీ అని చెప్పొచ్చు అండి. తనకి చెప్పిన వెంటనే టైం పట్టింది. బట్ ఫుల్ నెరేషన్ విన్న తర్వాత తను చూపించిన ఎక్సైట్మెంట్, ఆ 2 క్యారెక్టర్స్ చేయడానికి అంటే ఇంకా ఫిక్స్ కూడా అవ్వలేదు. ఫుల్ స్టోరీ చెప్పిన తర్వాతే తను వర్కౌట్ స్టార్ట్ చేశాడు. అంటే నాకు ఆల్మోస్ట్ ఇంకో క్యారెక్టర్ ఉంది కదండి, దానికోసం 15 kgs తగ్గి 17 yearsలా కనిపించాలి. దానికోసం ఆల్మోస్ట్ ఒక 2 monthsకే నాకు డిఫరెన్స్ చూపించేశాడు, ఇంకా టేక్ ఆఫ్ అవ్వకముందే. సో తన కమిట్మెంట్ అది చూసి ఫిక్స్ అయిపోయాను. సార్ డైరెక్టర్ గారు ఇక్కడ సార్ ఇది స్లీప్ వాక్ అనేది మనం చూసాం చాలా చోట్ల. స్లీప్ యాప్నియా లాంటి డిసీజులు ఉన్నాయి. రిఫాన్ వెంకిల్ లాంటి స్టోరీస్లో 20 years పాటు నిద్రపోయి లేవటం చూసాం. మీరు చెప్పే స్టోరీలో ఏంటిది, దానికి ఇన్స్పిరేషన్ ఏంటి, అసలు ఏంటది స్లీప్ గురించి ప్రత్యేకంగా మీరు మెన్షన్ చేశారు దీంట్లో? అంటే స్లీప్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకేమీ ఉండదు అనుకుంటాం. యాక్చువల్లీ అదొక యాంగిల్, జనరల్గా మనకు తెలిసిన యాంగిల్, ఒక డైమెన్షన్. బట్ చాలా ఉంటుంది, మనం ఎంత ఎక్స్ప్లోర్ చేయగలిగితే అంత ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో వాటిని మనం ఏదో హర్రర్గానో లేకపోతే మన ప్రెజర్స్తోనో ఎక్కడో మాస్క్ చేస్తున్నాం యాక్చువల్లీ మనకున్న పరిస్థితులకి. ఈవెన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాపర్ స్లీపే ఉండట్లా, ఆ తర్వాత దాన్ని ఇంకేం ఎంజాయ్ చేస్తాం. సో ఇలాంటి ఆలోచనల నుంచి వచ్చిందే ఈ థాట్. అంటే ఒక సైన్స్ సంబంధించిన అంశాన్ని ఒక లవ్ స్టోరీకి లేదండి, లవ్ స్టోరీ బ్యూటిఫుల్ స్లీప్, ప్లెజెంట్గా, హ్యాపీగా. అందుకే సాంగ్స్ కూడా మీరు విన్నారు కదా, సో అలా రెప్లికేటే అవుతుంది, అలాంటి ఫీలే ఉంటుంది. సో గుడ్ స్లీప్, గుడ్ ఫీల్ అట్లా. ఆనంద్ గారు, యాక్చువల్లీ మీరు చిన్నప్పుడు చాలా సినిమాలు, కమర్షియల్ సినిమాలు చాలా చేశారు. కానీ హీరోగా అయ్యేసరికి ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాని ఎంచుకున్నారు. వై? అంటే కమర్షియల్ సినిమా అన్నీ చేశారు కదా మీరు, అటు నుంచి ఒక క్యూట్ లవ్ స్టోరీ లాంటిది ఎంచుకోకుండా ఇట్లాంటి ఒక పూర్తి స్థాయి ఒక కాంప్లీట్ లవ్ స్టోరీ ఇట్లాంటిది ఎంచుకోవడానికి కారణం ఏంటి? అంటే మారుతున్న జనాల థాట్ ప్రాసెస్ కానీ లేకపోతే జనాలకి ఇప్పుడు సినిమాల పట్ల ఉన్న అవగాహన కానీ వాళ్ళ టేస్ట్లు కానీ. సో ఐ థింక్ ఇప్పుడు వాళ్ళతో పాటు నేను కూడా అంటే నా టేస్ట్లు, నా థాట్ ప్రాసెస్లు కూడా మారాయి. సో నాకు కూడా ఏంటంటే ఒక కొత్త కథ చెప్తేనే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది నాకు వినడానికి. రెగ్యులర్గా అంటే మన ఫేవరెట్ హీరో కోసం మనం వెళ్ళి చూసేస్తాం సినిమా. ఓకేలే ఆయన ఏం చేసినా నడుస్తుందిలే అని చెప్పి మనం వెళ్ళి చూసేస్తాం. కానీ ఒక కొత్తోడిని తెర మీద చూడాలి, ఎందుకు వాడి మీద 2 గంటలు స్పెండ్ చేయాలి, ఎందుకు వాడి మీద ఒక 150 రూపాయలు ఖర్చు పెట్టాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఏదో ఒకటి కొత్తది చెప్పాలండి, లేకపోతే జనాలు చూసే పరిస్థితిలో లేరు. అండ్ వాళ్ళే కాదు, నేను కూడా చూడను.
ఇట్ ఈస్ రియల్. సో అందుకని నాకేంటంటే ఏదైనా ఒక ఎగ్జైటింగ్ స్టోరీ చెప్పాలి, కొంచెం ఆఫ్ బీట్ సినిమా ఉండాలి. అంటే కమర్షియల్ సినిమాలు తర్వాత చేయొచ్చు, పర్వాలేదు, అదేం ప్రాబ్లం లేదు. బట్ ఇదైతే ఇంపార్టెంట్ అనిపించిందండి. యాజ్ అ ఫస్ట్ స్టెప్ ఒక మంచి కథ అయితే చెప్పాలి, ఇప్పటివరకు వినని కథ అయితే చెప్పాలి అని బలంగా అయితే ఉండింది. దీంట్లో 2 గెటప్స్ చేసినట్టుగా ఏది ఎక్కువ ఛాలెంజింగ్ అనిపించింది, ఏది ఎక్కువ ఇష్టపడ్డారు మీరు ఎక్కువ? డెఫినెట్గా 17 years గెటప్ అండి. అది ఒక మిస్టికల్ లవ్ స్టోరీలా ఉంటుంది. అండ్ దాని గురించి అసలు ఎంత కష్టపడ్డానంటే నేను అది చెప్పుకోలేను కూడా అనమాట. అంటే లాట్స్ ఆఫ్ ఫిజికల్ ట్రైనింగ్, ఆల్మోస్ట్ ఒక 15-16 kilos తగ్గి, ఏం తిండి తిప్పలు లేకుండా బీచ్ దగ్గర అర్ధరాత్రులు షూట్ చేయడము. ఐ థింక్ ఇట్ వాజ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అండ్ ఆ క్యారెక్టర్ లేకపోతే ఆయన రాసిన విధానం కానీ ఆ ఎపిసోడ్స్ కూడా చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. సో చాలా కష్టపడింది, బట్ ఎట్ ద సేమ్ టైం చాలా ఎంజాయ్ చేసింది కూడా ఆ క్యారెక్టర్ అయినా. షూటింగ్ టైంలో గాయపడ్డారని ఎంతమంది చెప్పారు, ఏంటది, ఎలా జరిగింది? అది తప్పిదం, జెన్యూన్ యాక్సిడెంట్. అది ఎవరిని అనడానికి కూడా ఏం లేదు. సో ఒక స్టంట్ చేస్తుంటే ఫైర్ యాక్సిడెంట్లో మొత్తం కాలిపోయింది అది. అండ్ నిజంగా చెప్పాలి అంటే దాని గురించి ఎక్కువ ఆలోచించానండి నేను యాక్చువల్గా, ఎందుకంటే ఐఎమ్ ఓవర్ దట్. అవన్నీ దాటుకుని వచ్చాను నేను లైఫ్లో. సో నాకు మళ్ళీ దాన్ని గుర్తు చేసుకుని బాధపడాలని లేదు, ఎందుకంటే అది మన చాయిస్, అది గుర్తుపెట్టుకోవాలా వద్దని. సో నా చాయిస్ దాన్ని గుర్తుపెట్టుకోకపోవడమే. సో నాకేంటి అంటే అదంతా జరిగిపోయింది, బట్ ఇప్పుడు దీని నుంచి ఎలా రికవర్ అవ్వాలి, ఏంటి మనకి మోటివేషన్ అనేది మాత్రమే ఆ టైంలో ఇంపార్టెంట్. ఓకే, ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రొడ్యూసర్ గారు, ఇప్పుడు వస్తున్న సినిమాలను డిఫరెంట్గా ఉంటూ చేసుకెళ్తున్నారు. హలో. సో ప్రొడ్యూసర్ కొత్తగా ఎంటర్ అయినప్పుడు ఒక కమర్షియల్ హీరోని లవ్ బేస్డ్ సినిమాని ఇక్కడ యాక్సెప్ట్ చేస్తుంటారు. సో ఈ సబ్జెక్ట్ మీకు ఎలా నచ్చింది, ఏ పాయింట్ మీద మీరు కమర్షియల్గా ఆలోచించారు? ఈ సబ్జెక్ట్ నాకు ప్రసన్న గారు చెప్పినప్పుడు చాలా బాగా నచ్చిందండి. చాలా డిఫరెంట్గా ఉంది సబ్జెక్టు. ఈ నిద్రపోయినప్పుడు ఏం జరగటం దాని గురించి పూర్తిగా మాకు వివరించారు. ఇది కూడా మొత్తం మంచి లవ్ స్టోరీ ఉంది, మంచి యాక్షన్ స్టోరీ ఉంది, మంచి మ్యూజిక్ అనూప్ గారు ఇస్తున్నారు. మన ఆనంద్ కూడా ఈ సినిమా బాగా ప్లస్ పాయింట్ అయితే. యాక్చువల్గా నేను ఈ సినిమా మెయిన్ చేయడానికి ఫస్ట్ రీజన్ ఆనంద్. చిన్నప్పటి నుంచి ఆనంద్ సినిమాలు మనం చూస్తున్నాము. ఇతనికి మంచి లైఫ్ ఉండాలి, ఇతను గ్యారంటీగా ఫస్ట్ సినిమా కాన్సన్ట్రేషన్ చేస్తాడు, ప్రాణం పెట్టి చేస్తాడు అన్న హోప్ నాకు కలిగింది. నేను యాక్చువల్ చేయడానికి మెయిన్ రీజన్ ఆనంద్ ఫస్ట్. ఓకే, థ్యాంక్ యూ. ఆనంద్ గారు, మీరు ఎన్నో సినిమాలు చైల్డ్ ఆర్టిస్ట్గా హీరోలకి వర్క్ చేశారు కదా. అవును. పెద్ద హీరోలు ఏమైనా అప్లై చేయనారా ప్రమోషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సినిమా గురించి? అంటే నేను వర్క్ చేసిన వాళ్ళలో జగపతి బాబు గారు మా సాంగ్ రిలీజ్ చేశారండి. అండ్ రాఘవేంద్రరావు గారు మొన్న టీజర్ రిలీజ్ చేశారు. అంటే ఇప్పుడు అందరినీ అడుగుదాం అనుకున్నాను, కానీ ఇప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ పనుల్లో బిజీ ఉన్నారు. అండ్ నాకు అనిపించింది ఏంటంటే జెన్యున్గా సినిమా చూసిన తర్వాత వాళ్ళకి ఏమైనా చేయాలి అని అనిపిస్తే అలా అయితేనే బెటర్, రాదర్ దెన్ నేనే కొంచెం ముందర వెళ్ళి ఏదో ఒకటి చేయండి అన్నది. అప్పుడు వచ్చే రెస్పెక్ట్ కొంచెం వేరే ఉంటుంది అనేది నా అభిప్రాయం అండి. సో ఐ థింక్ సినిమా చూసాక వాళ్ళకి ఎవరైనా నచ్చి ఫోన్ చేస్తే ఐ థింక్ ఐ విల్ బీ రియలీ హ్యాపీ. యా. సో హీరో మేడం నమస్తే. నమస్తే సార్. సో ఈ పర్టికులర్ క్యారెక్టర్ డిఫరెంట్గా కనిపిస్తుంది ప్రోమోస్ చూస్తే. సో మీకు యాక్సెప్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి సార్? కెరీర్కి ఎట్లా ఉపయోగపడుతుంది అంటున్నారు? So main reason to accept this character and the story is it's chala different and a unique story, unique concept. And I didn't know about this concept. The moment I heard it, I googled the thing that it is real or not. And my character oka NRI Ammai, Madhura character Peru. And she came to India for her mother and father memories. There she met Veeru and not very different from any other character in the film, but very pure-hearted, very genuine. That's why I accept this character, and the particular concept of the story is the very different. That's why I accept this story and the character. సో ప్రసన్న గారు, సార్, ఈ సబ్జెక్ట్ ప్రిపరేషన్ అవ్వడానికి అసలు ఇన్స్పిరేషన్ ఏంటి? అసలు ఎప్పటి నుంచి మొదలైంది? ఎంత హోంవర్క్ చేశారు? ప్రొడ్యూసర్స్ని ఎలా ఒప్పించారు? అంటే ద బేసిక్ ఐడియా అయితే చిన్నప్పటి నుంచి ఉందండి, నిద్రపోయాక ఏం జరుగుతుంది అని. సో తర్వాత సినిమా చేద్దాం అనుకున్నప్పుడు ఆనంద్ని కలిసినప్పుడు యాక్చువల్లీ వేరే సబ్జెక్ట్ అనుకున్నాం, కానీ కొంచెం ఎక్కువ స్పాన్ ఉన్న సబ్జెక్ట్ అది. సో ఇనిషియల్గా నేను ఫస్ట్ టైం కాబట్టి అంత బడ్జెట్స్ రావని ఈ సబ్జెక్ట్ చెప్పాను. తనకి వెంటనే నచ్చింది. అండ్ ప్రొడ్యూసర్స్ కూడా చెప్పిన వెంటనే నచ్చిందండి. ఎక్కువ కష్టపడలేదు యాక్చువల్లీ, సబ్జెక్ట్ వెంటనే నచ్చేసింది అందరికి. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్.
ఆనంద్ గారు, యా మేడం. సో చైల్డ్ ఆర్టిస్ట్ కమ్ హీరో అండ్ యాక్టర్ అంటే ఈ కాంబినేషన్ ఫ్యూచర్లో సక్సెస్ఫుల్ కాంబినేషన్ అనుకోవచ్చా? ఎందుకంటే కొంతమందికి వర్కౌట్ అయ్యింది చైల్డ్ ఆర్టిస్ట్గా చేసి తర్వాత వాళ్ళు పెద్ద అయిన తర్వాత హీరోలుగా చేసి 1-2, కొంతమంది వర్కౌట్ అయింది, కొంతమందికి వర్కౌట్ అవ్వలేదు. సో మీరు అదేమైనా అబ్జర్వ్ చేశారా వీళ్ళలాగా నేను కాకూడదు సో అలా? అంటే దీంట్లో మనకి మంచి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, అవును. యా కొన్ని ఇటువైపు ఉన్న ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. బట్ యాజ్ ఎ పర్సన్ మనం కనుక 2 పేపర్ పైన వేసుకుని చూస్తే రెండిట్లోంచి నేర్చుకోవచ్చు ఖచ్చితంగా. అంటే వీళ్ళు ఎంచుకున్న మార్గం ఏంటి, వీళ్ళు చేసిన లేకపోతే ఏమైనా మిస్టేక్స్ లాంటివి ఏముంటాయి, సో ఎలాంటి సబ్జెక్ట్స్ తీసుకోవాలి, ఏంటి అసలు వాట్ షుడ్ బి ది నెక్స్ట్ స్టెప్ అనేది డెఫినెట్గా అవి చూస్తే అర్థమవుతుంది. అండ్ అంటే నేను ఎలా అంటే ఈ సినిమా చేస్తే నాకు కెరియర్కి ఎంత హెల్ప్ అవుతుంది, లేకపోతే నేను స్టార్ ఎలా అయిపోవచ్చు అని ఆలోచించుకునే రకం కాదు నేను. నాకు యాజ్ ఎ సినిమా ఎలా వచ్చింది, యాజ్ ఎ సినిమా ఇది ఎంత ఎంటర్టైన్ చేయగలుగుతుంది జనాల్ని, అంతవరకే నేను ఆలోచించుకుంటా యాక్చువల్గా. బికాస్ నాకు ఫస్ట్ ప్రయారిటీ అది. సో నాకేంటంటే ఫ్యూచర్లో కూడా యాక్టింగ్ అయితే యాక్టింగ్, రైటింగ్ అయితే రైటింగ్, డైరెక్షన్ అయితే డైరెక్షన్, అలా దేర్ ఆర్ డిఫరెంట్ పాసిబిలిటీస్ దీంట్లో నాకు నచ్చేవి చాలా ఉన్నాయి ఆస్పెక్ట్స్. సో ఐ థింక్ ఐ విల్ బి దేర్ ఎవ్రీవేర్. బట్ ఈ ఫ్రేమ్లోనే ఉంటా, ఎక్కడో ఉంటా అనమాట దాంట్లో. సో నాకు పర్టికులర్గా ఇదే చేయాలి అదే చేయాలి అని అలాంటి పట్టింపులు ఏం లేవు నాకు యాక్చువల్. లైక్ అంటే కొంతమంది యాక్టర్స్ని అంటే పేరు చెప్పంగానే టక్కున గుర్తుపట్టలేకపోయినా ముందు వాళ్ళు చేసిన సినిమా పేరు యాడ్ చేస్తే గుర్తుపడతారు. సో ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో ఇప్పుడు మీడియా పీపుల్స్కి మీరు అందరూ తెలుసు కానీ బట్ బయట జనాలకి గొప్పకుని ఆనందవర్ధన్ అంటే ఆలోచించే పరిస్థితులు ఉన్నప్పుడు మనసంతా నువ్వే, సూర్యవంశం లాంటి సినిమాలు చేస్తాయి. బట్ నిధి నుంచి జహాపన తర్వాత అది చేంజ్ అవుతుందా? మేబీ అలా గుర్తుపట్టినప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు? అంటే చెప్పా కదండి, యాక్చువల్గా నేను ఏదో ఫేమస్ అయిపోదామని చెప్పి సినిమా తీయలేదు. జస్ట్ ఏంటంటే జనాలకు ఒక మంచి కథ చెప్పాలని తీసాము, అది వాళ్ళకి నచ్చితే నిజంగా వెరీ వెరీ హ్యాపీ. ఆ పేరుతోటి గుర్తుపడితే ఇంకా హ్యాపీ, నాట్ ఎ ప్రాబ్లం. బట్ ఐ థింక్ అంటే జనాలతో సంబంధం లేకుండా ఐ హ్యావ్ మై ఓన్ ఐడెంటిటీ. నాకు తెలుసు నేను దేంట్లో స్పెషల్, నాకేం ఐడెంటిటీ ఉంది, నా క్యారెక్టర్ ఏంటి అనేది నాకు తెలుసు. సో ఐ థింక్ నాకు అది సరిపోతుంది. నాకు అంటే జనాలు ఎలా అనేది నాకు సెకండరీ. అది ఫస్ట్ అసలు నాలో ఒకటి ఉంటాడు కదా, సో వాడికి నాకు ఒక కాన్వర్జేషన్ జరుగుతూ ఉంటుంది అనమాట. సో వాడితోటి నేను చాలా హ్యాపీ బేసిక్లీ. డైరెక్టర్ గారు, ఈ డిజార్డర్ ఎన్ని రోజులు నిద్రపోతాడు సినిమాలో హీరో? 6 months. 6 months నిజంగానే ఉందా? అంటే ఒకసారి 1 week నిద్రపోతాడు, ఇంకొకసారి 6 months నిద్రపోతాడు. ఓకే, అంటే అది రేరెస్ట్ డిసీజా లేకపోతే? ఉంది సార్ అలాంటిది ఒకటి, స్లీపింగ్ బ్యూటీ సిండ్రోమ్ అనే కండిషన్ ఒకటి ఉంది. ఓకే. సో లండన్లో ఒక అమ్మాయి బెత్ గుడియర్ అని 6 months నిద్రపోయింది అమ్మాయి కూడా. మీకు అంటే మోషన్ పోస్టర్ వచ్చి కూడా చాలా రోజులు అవుతుంది. ఐ మీన్ 2023లో నేను చూసినట్టు గుర్తు. సినిమా ఇంత లాంగ్ రావడానికి రీజన్ ఏంటి? రీజన్ అంటే ఫస్ట్ టైం చేస్తున్నాం కదా, చాలా ప్రాక్టికల్ ప్రాబ్లమ్. మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే షేర్ చేయండి. అంటే ఇట్లాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ తీసుకున్నప్పుడే ప్రాబ్లం అండి బేసిక్గా. నేను నాకు స్టార్ట్ చేసినప్పుడు యాక్చువల్లీ ఇలాంటి సినిమాలే వర్కౌట్ అవుతాయి కూడా. ఐ మీన్ డిఫరెంట్గా ట్రై చేసినప్పుడు మొన్న కాక అనివ్వండి, అలాంటి సినిమాలు కూడా. సో తీసుకున్నప్పుడు ఆ ఛాలెంజ్ ఉంది. బట్ నేనైతే ఎంత ఛాలెంజ్ ఉన్నా సరే, ఇప్పుడు కాదు నెక్స్ట్ అయినా సరే ఇలాంటివే చేస్తాను. ఇది శాంపిల్ మాత్రమే, నెక్స్ట్వి ఇంకా డబల్ డోస్ ఉంటాయి. సో రెగ్యులర్వి చేయడానికి నాకు ఇష్టం లేదు, అండ్ దానికోసం నేను పెద్దగా ఇంట్రెస్ట్ కూడా లేదు ఇందులో. కొంచెం డిఫరెంట్గా చేద్దామని నా ఉద్దేశం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. హీరో గారు సార్ చెప్పండి. మీరు చైల్డ్ ఆర్టిస్ట్గా ఇప్పుడు దాకా చాలా సినిమాలు యాక్ట్ చేశారు కాబట్టి ఈ కథ డైరెక్టర్ గారు మీకు నరేట్ చేయడం జరిగింది, మీరు యాక్ట్ చేయడం జరిగింది. డైరెక్టర్ గారి గురించి మీ అబ్జర్వేషన్ ఏంటి? మీరు ఇండస్ట్రీలో చాలా ఒక 20-25 years నుంచి ఉన్నారు కాబట్టి డైరెక్టర్ గారి గురించి మీ అబ్జర్వేషన్ ఏంటి? అంటే ఆయన చాలా ఇప్పుడు ఒక 6వ తరగతి పిల్లాడినో లేకపోతే ఒక 10వ తరగతి పిల్లాడినో, ఒక ఇన్నోసెన్స్ ఉన్న ఒక పిల్లాడిని తీసుకొచ్చి మనం ఏదైనా మాట్లాడిపించామనుకోండి, వాడేం ఫిల్టర్ లేకుండా మాట్లాడతాడు. వాడు యూనో వాడి విజన్, వాడి థాట్స్
ఏంటి అసలు నీకు సినిమా అంటే ఏమి ఇష్టం అంటే వాడు మనసులోంచి మాట్లాడతాడు. సో నాకు తెలిసి మా డైరెక్టర్ గారు అలాంటి ఒక పర్సనాలిటీ, అంటే ఒక ఇన్నోసెన్స్ ఉంటుంది, ఒక జెన్యూనిటీ ఉంటుంది, ఒక ఫిల్టర్ లేని ఒక థాట్ ప్రాసెస్ ఉంటుంది అనమాట. అంటే ఇది ఇలా చేసేద్దాం, అది అలా చేసేద్దాం, అరిచేతిలో స్వర్గం చూపించే రకం కాదనమాట. సో ఈయన ఎలా అంటే వెరీ ప్రాక్టికల్, మన పరిధిలో మనం ఎంత బెస్ట్ చేయగలుగుతాం, యాజ్ ఎ టీమ్ ఏం అచీవ్ చేయగలుగుతాం మనం. సో అలాంటి ఒక క్లారిటీ ఉన్న మనిషి. అండ్ డెఫినెట్గా ఆయనకు వచ్చే ఐడియాలు రెగ్యులర్గా అయితే రావు, ఏదో మడతకాజ ఐటెంలే ఉంటాయి దాంట్లో డెఫినెట్గా 100% అన్నమాట. ఏది నార్మల్గా అయితే రాదు, అది అటు ఇటు గల్లీలు దాటి తిరిగి ఎక్కడికో వస్తుంది అది. సో అది చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అంటే ఆయనతో కాన్వర్జేషన్స్ కానీ డిస్కషన్స్ కానీ అవి చాలా బ్యూటిఫుల్ అనిపిస్తాయి, ఆయనకు వచ్చే థాట్స్, దాని మీద డిస్కషన్స్. సో ఐ థింక్ వెరీ వెరీ ఫ్రెష్ థాట్స్, వెరీ ఇన్నోవేటివ్ థాట్స్. అండ్ డెఫినెట్గా ఆయనది స్క్రీన్ ప్లే చాలా పెద్ద బలం ఆయనకి. అండ్ ఐ థింక్ హీస్ డన్ ఎ గ్రేట్ జాబ్ విత్ దట్. యా, అది స్క్రీన్ ప్లే అన్నారు కాబట్టి ఇది స్ట్రైట్ నరేషన్ అండి, స్క్రీన్ ప్లే ఏమన్నా చెప్పా కదండి, భర్తకాజ ఏది స్ట్రైట్గా ఉండదు, అటు కొంచెం వస్తుంటుంది, ఇటు కొంచెం వస్తుంది. అంటే ఈ సినిమాలో 2 లవ్ స్టోరీలు అండి, ఒకటి పొద్దున పూట జరుగుతూ ఉంటుంది, ఒకటి రాత్రి పూట జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఈ 2 లవ్ స్టోరీల మధ్య సంబంధం ఏంటి అనేదే ఆ స్క్రీన్ ప్లేలో ఒక బ్యూటీ అనమాట. అది. ఆనంద్ గారు, దిస్ ఇస్ ప్రజావాణి. నమస్కారం. 6 months నిద్రపోతే ఏం జరుగుతుంది అని చెప్పేసి చెప్పారు. మోస్ట్లీ ట్రైలర్ చూస్తే కథ ఏంటి అనేది అర్థమైపోతుంది. ఇంకా ఏముంది కొత్తగా చూడాల్సి? అంటే మీకు అర్థమైన కథ సినిమాలో వేరేలాగా అర్థమవుతుందండి, అదే బ్యూటీ, ఈ ట్రైలర్ బ్యూటీ. యాక్చువల్గా కొద్దిగా గొప్ప లైట్గా అలా హింట్లు ఇచ్చుకుంటూనే వచ్చాం మేము. బట్ డెఫినెట్గా మీరు ఏదైతే ఎలా అయితే దీన్ని అంటే డాట్స్ అన్నీ ఇచ్చాం మీకు, మీరు ఒక లైన్ వేస్తారు కదా, బట్ సినిమా చూసాక అది ఖచ్చితంగా ఒక వేరే లైన్ ఉంటుంది అనమాట, మీరు ఊహించని లైన్ ఒకటి ఉంటుంది. సో ఐ థింక్ దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ దిస్ ట్రైలర్. దట్ టైటిల్ చూస్తే 2 విధాలుగా అర్థమవుతుంది. నిద్రించు జహాపన అంటే నిద్రపోమని చెప్తున్నారా, లేకపోతే నిద్రపోతున్నాడు అని చెప్తున్నారా? అర్థం కావట్లేదు. నిద్రపోతూ ఉన్నాడు అని చెప్పి, అంటే నిద్రించు జహాపన ఏంటి అంటే ఎక్కువగా నిద్రపోకు నువ్వు అనేదే కాన్సెప్ట్ అనమాట. దాని ఆపోజిట్ లైన్ లో కూడా వచ్చింది, నిద్రపోతే నీ కథ అంతే, నీ కథ కంచికే అని చెప్పి ఒక బ్యూటిఫుల్ లైన్ ఉంది. సో ఏంటంటే అతిగా నిద్రపోవడం వల్ల ఏంటి కాంప్లికేషన్ అనేది మా సినిమా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఆనంద్ గారు, హాయ్ అండి. దిస్ ఈజ్ రాణి ఫ్రమ్ తెలుగు 70mm. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరంటే తెలియని వాళ్ళు ఉండరు. నిజంగానే రామాయణం కూడా మీరు అంత గుర్తుపెట్టుకొని చెప్పగలిగిన వ్యక్తి మీరు. అలాగే ఫస్ట్ మీరు యాక్టింగ్ స్టార్ట్ చేశారు. అండ్ నిద్రించు జహాపనకి చేసేటప్పుడు, అంతకుముందు మీరు చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్గా చేసినప్పుడు కొన్ని క్యారెక్టర్స్ అనేవి గుర్తుండిపోయాయి. నిద్రించు జహాపన చేసేటప్పుడు ఎలాంటి రిఫరెన్స్ కానీ ఏమైనా, అంటే చాలా గ్యాప్ వచ్చింది కదా, మీరు ఒక 10-20 yearsలో చాలా మార్పులు కూడా జరిగాయి. స్క్రీన్ ప్రెజెన్స్ కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? స్క్రీన్ ప్రెసెన్స్ కోసం యాక్చువల్గా అయితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదండి, ఎందుకంటే మేము కొంచెం అన్ఆర్థడాక్స్ వేస్లో షూట్ చేసాం ఈ సినిమాని. అండ్ మాకేంటంటే ఫస్ట్ అసలు ఈ సినిమా కంప్లీట్ చేయడము, దీన్ని జనాల ముందరకు తీసుకురావడం అనేదే మాకు ఒక హ్యూజ్ టాస్క్. సో దీంట్లో నేను ఎలా కనిపిస్తున్నానో, లేకపోతే నేను అందంగా క్యారవాన్లు ఉన్నాయా, ప్రొడక్షన్ వాళ్ళు జ్యూస్లు ఇస్తున్నారా, ఇవన్నీ కూడా ఏం పట్టించుకోలేదు మేము. సో ఏంటంటే ఈ కథ చెప్పాలి, ఇది జనాలకు తెలియాలి, ఇది బయటికి రావాలని ఒకే సింగిల్ ఎజెండా తోటి చేసిన సినిమా అండి ఇది. యా. అండ్ ఇందాక మాట్లాడుతూ మీరు క్రాస్ రోడ్ గురించి చెప్పారు, ఆర్టిస్ట్ క్రాస్ రోడ్ పెరిగారని. అంటే మీరు ఆల్రెడీ చాలా సినిమాలు చేశారు. అండ్ మీరు ఆర్టిస్ట్గా, అంటే చైల్డ్ ఆర్టిస్ట్గా అందరికీ తెలుసు, సినిమాలు చేస్తూ వచ్చారు. బట్ ఆర్టిస్ట్ క్రాస్ రోడ్లో నేను చాలా వరకు సినిమాలు చూస్తూ వచ్చానని ఇందాక చెప్పారు. అంటే ఏంటి అసలు మీరు ఏం చెప్పాలనుకున్నారు? కరెక్ట్. అంటే సినిమాలు చూసే పద్ధతి 2 రకాలండి. ఒకటి మనం అన్నీ మర్చిపోయి ఒక 2 గంటలు సినిమా చూడడం ఒక పద్ధతి, లేదా అలా టీవీలో వస్తుంటే మధ్యలో అటు వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి, లేకపోతే ల్యాప్టాప్ చూసుకుంటూ ఓకే పాటలు వస్తే ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేసి ఒక 2 గంటలు ఉన్న సినిమాని 1 గంటలో చూడడం అనేది ఇంకొక పద్ధతి. సో నాకేంటి అంటే చిన్నప్పటి నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్లో పెరిగి వచ్చిన ప్రతి సినిమా అప్పటికి ఇంకా టీవీలో ఏంటి ఎప్పుడో 3 నెలలు 4 నెలలు తర్వాత వచ్చేవి సినిమాలు. సో రెండోసారి చూడాలన్నా, మూడోసారి చూడాలన్నా మళ్ళీ మనం థియేటర్కి వెళ్ళాలి. అండ్ మాకేంటంటే వెరీ వాకబుల్ డిస్టెన్స్ అనమాట.
సో 20 రోజుల తర్వాత 50 రోజులకో అప్పట్లో ఏంటి 100, 150, 175 రోజులు ఆడిన సందర్భాలు ఉన్నాయి సినిమాలు. ఏడాది పాటు కూడా ఆడిన సందర్భాలు. సో ఎప్పుడు పడితే అప్పుడు థియేటర్కి వెళ్ళడం, ఎప్పుడు పడితే అంటే అక్కడ వచ్చే సౌండ్, ఆ పెద్ద స్క్రీన్ మీద కనిపించడం, జనాల గోల, హోరు, ఒక జోకుకి అందరు నవ్వుకోవడం. సో యాజ్ అన్ ఎక్స్పీరియన్స్ నాకు ఇది చాలా బాగా అనిపించేది అనమాట. అంటే నా జీవితంలో ఆ 2 గంటలు నా బెస్ట్ టైం. అన్నీ మర్చిపోయి చూసుకునేవాడు అనమాట. సో అరే నాకు అప్పుడప్పుడు వచ్చే బాధ ఏంటంటే ఎందుకు జనాలు ఇలాంటి ఎక్స్పీరియన్స్ పొందట్లేదు, అంటే ఇంతకంటే ఎంటర్టైన్మెంట్ ఇంకేమైనా ఉందా వాళ్ళకి? ఈ ఒక 2 గంటలు సాలిడ్గా ఇలాంటి ఒక ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కదా. అంటే సినిమా నచ్చినా నచ్చకపోయినా ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటుంది థియేటర్లో డెఫినెట్గా. నువ్వు సినిమా నచ్చకపోతే నువ్వు జోకులు వేసుకుంటావు, నచ్చితే వాడు వేసిన జోకుకి నవ్వుకుంటావు, అంతే తేడా తప్పితే. బట్ ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటుంది అక్కడ. సో ఎందుకు ఈ ఎంటర్టైన్మెంట్ని వదిలేసి ఫోన్లు చూసుకుంటునో లేకపోతే వేరే వేరే ఫార్మ్స్ ఆఫ్ అంటే దానికి వెళ్ళిపోతున్నారు ఎందుకని ఒక చిన్న బాధతోటి చెప్పిన మాట అండి అది. అంటే ఐ రియలీ వాంట్, నా సినిమాకో ఈ సినిమాకో అని కాదు, ఐ రియలీ వాంట్ ఎవ్రీబడి టు కమ్ టు ఆల్ ది మూవీస్. చూడాలి అవి, థియేటర్కి వచ్చి చూస్తేనే అంటే దీంట్లో ఎంతో కష్టం ఉంటుంది, ఎంతోమంది పని చేస్తేనే అది అక్కడికి వస్తుంది. సో జస్ట్ యాజ్ ఎ రెస్పెక్ట్ ఒకసారి చాలా చూడండి, అన్నీ మర్చిపోతారు మీరు. ప్రసన్న గారు హాయ్ అండి. నిద్రించు జహాపన అనేది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో రాబోతున్నారు. స్క్రీన్ ప్లే విషయంలో కూడా అంతే జాగ్రత్తగా ఉండాలి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ చెప్పేటప్పుడు. అండ్ ఈ స్టోరీ కోసం వై ఆనంద్ వర్ధన్ అంటే ఏం చెప్తారు? అంటే నా వరకు, నా పరిధికి నాకు తెలిసినంత వరకు ఇంకెవరు చేయలేరండి. పిక్ అంటే 2 క్యారెక్టర్లు ఒకళ్ళు అయితే తను చేయకపోతే నాకు తెలిసి ఈ సబ్జెక్ట్ కష్టం. ఇంకా ఆనంద్ గారు దిస్ ఈజ్ ఉమా. యా, మీరు సూపర్ యాక్టర్, ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, ఇన్ని మూవీస్ చూస్తూనే ఉన్నాము. సో ఎస్పెషల్లీ వెంకటేష్ గారు మీ కాంబినేషన్ ఆ చిన్నప్పుడు నాకు చాలా ఇష్టము. మీరు చెప్పారు అండ్ అందరు సినిమా గురించి అడిగారు కాబట్టి నేను క్వశ్చన్ అడుగుతున్నాను. సో మీకు ఒకవేళ ఇప్పుడు ఆపర్చునిటీ వస్తే సేమ్ వెంకటేష్ గారితో ఆ మూవీలో ఏదైనా క్యారెక్టర్ వస్తే చేస్తారా? లేదు నేను హీరో అయ్యాను కాబట్టి హీరోగానే చేస్తారా? లేదండి, నేను ఐఎమ్ ఓపెన్ ఫర్ ఎవ్రీథింగ్. నేను చెప్పా కదా, నేను సినిమా ప్రేమికుడిని. నేను ఇట్ ఈస్ నాట్, ఐఎమ్ నాట్ సెల్ఫ్ సెంట్రిక్, ఐఎమ్ సినిమా సెంట్రిక్. సో డెఫినెట్గా మళ్ళీ అలాంటి ఒక లూజ్ షర్ట్ వేసుకుని మాయా మాయా అనమంటే ఐ విల్ బి మోర్ దెన్ హ్యాపీ టు డూ దట్. లేదా అదేంటి లడ్డు ఇచ్చి తినిపించమన్నా కూడా ఐఎమ్ రెడీ. అదే ప్రాబ్లం. డైరెక్టర్ గారు సార్, టేజర్ ట్రైలర్ లాస్ట్లో క్రాకర్స్ పెట్టి అమ్మాయిని కౌగిలించుకోమన్నారు కదా, అది మీరు వాంటెడ్గా చేశారా లేకపోతే ఎక్కడన్నా రిఫరెన్స్ ఉందా? అది ప్రమాదం అని మీకు తెలియదా? అంటే రేపొద్దున కూడా నేను ఇలాగ కాల్చుకుంటూ ఉంటేనే నువ్వు రాని ఓ ప్రేమికుడు ప్రేమికురాలు రియల్గా చేస్తే దాని బాధ్యత వహిస్తారా మీరు? చెప్పండి, సమాధానం చెప్పండి. చెప్పండి. నేను బాధ్యత అయితే వహించనండి. డైరెక్టర్ గారు యాక్చువల్లీ చెప్పండి, రిఫరెన్స్ ఎక్కడ నుంచి తీసుకున్నారా, ఎక్కడన్నా చూసారా అలాగా? అలాంటిది ఒక సాంగ్లో చూశానండి యాక్చువల్లీ. సో చూసి చాలా బాగా అనిపిస్తుంది, మంచిగా అనిపించి చేశాను యాక్చువల్లీ. ఒక పీక్ మూమెంట్లో కావాల్సిన ఒక సీన్ యాక్చువల్లీ అది ఆ స్టోరీకి చాలా స్పెషాలిటీ ఉందండి. 17 years క్యారెక్టర్ ఉంది ఏదైతే ఉందో ఆ స్టోరీ చాలా చాలా బాగుంటుంది యాక్చువల్లీ. సో ఆ స్టోరీ ఒక హాంటింగ్ టచ్ తోటి ఎండ్ అవ్వాలి. నాకు పీక్ మూమెంట్ కావాలన్నప్పుడు ఒక సాంగ్ చూసాను, నచ్చి అలా ట్రై చేసాం. అంటే 6 నెలలు నిద్రపోతాడు, నెల నిద్రపోతాడు అనేది మనం హిస్టారికల్లో విన్నాం. కుంభకర్ణుడు నిద్రపోతే లేవడానికి చాలా టైం పడుతుంది. అది రిఫరెన్సా లేకపోతే రియల్గా ఇదో డిసీజ్ ఉందని చెప్పారు? లేదండి, ఫస్ట్ బేసిక్గా నిద్ర మీద నాకు ఉంది, చిన్నప్పటి నుంచి ఉంది. నిద్ర మీద అసలు నిద్రపోయాక ఏం జరుగుతుంది అనే క్యూరియాసిటీ ఫస్ట్ నుంచి ఉంది నాకు. దీన్ని సబ్జెక్ట్గా తనకు ఆనంద్కి చెప్పినప్పుడు టూ ఎక్స్పెరిమెంట్గా అనిపిస్తుందండి. నాకు ఫస్ట్ సినిమా కష్టం ఇలాంటిది అన్నారు. అది కూడా కొంచెం నాకు ఛాలెంజింగ్గా అనిపించింది. ఎందుకు కష్టము అని చెప్పి నేను ఫుల్ స్క్రిప్ట్ నరేట్ చేశాను. ఆ ప్రాసెస్లో మీరు అన్నట్టు మిగతా అంత రీసెర్చ్. డైరెక్టర్ గారు యాక్చువల్లీ ఇదే కాన్సెప్ట్ మీద ఆల్రెడీ విశాల్ గారిది ఇంద్రుడు మూవీ వచ్చింది. సో దాని నుంచి ఇది ఎంతవరకు డిఫరెంట్గా ఉండబోతోంది? అండ్ మోర్ ఓవర్ ఈ మూవీలో అను రూబెన్స్ గారిని ఆయన ఎప్పుడు దీంట్లోకి వచ్చినారు అండ్ ఆయన ఇది ఎంతవరకు అంటే లైక్ అను రూబెన్స్ గారి పాత్ర ఎంతవరకు అంటే లైక్ మ్యూజిక్ ఎంతవరకు మెస్మరైజ్ చేయబోతోంది ఈ మూవీకి? ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి చెప్పరా? ఆయన బ్లాంక్ ఎక్స్ప్రెషన్ చూసి అనుకున్నా, రెండో క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్ మర్చిపోయాను.
సారీ ఫస్ట్ క్వశ్చన్ ఏంటో ఒకసారి ఇంద్రుడు మూవీ ఉంది కదా, సంబంధం ఉన్న అస్సలు అంటే ఎంతవరకు డిఫరెంట్గా ఉండబోతోంది? కంప్లీట్ అండి, కంప్లీట్ డిఫరెంట్. ఎక్కడ ఉండదండి ఇలాంటి పాయింట్, ఎక్కడ ఉండదు. వెరీ కాంప్లికేటెడ్ ఐడియా ఇది. సో బేసిక్ ఐడియా, కానీ దాన్ని చాలా స్మూత్గా నీట్గా చిన్నపిల్లడికి కూడా అర్థమయ్యే ఫార్మాట్లో అండ్ ఎక్సైటింగ్ స్క్రీన్ ప్లేతో చెప్పాను. మార్నింగ్ అదే తను డే అయితే ఒక లుక్లో ఉంటాడు, ఆ బేర్డ్ లుక్లో ఉంటాడు, ఒక అమ్మాయితో ఉంటాడు రోషిని. సో డే నైట్ అయ్యేసరికి చందమామలాగా నవమి అని ఇంకొక అమ్మాయి వస్తుంది. సో అతను అప్పుడు ట్రాన్సిషన్ 17 years లుక్లో ఉంటాడు. సో ఈ ఎక్స్పీరియన్స్ అంతా చాలా బాగుంటుంది యాక్చువల్గా. స్క్రీన్ ప్లే చాలా ఇంట్రెస్టింగ్గా ఎక్సైటింగ్గా ఉంటుంది. సో కొంచెం కాంప్లికేటెడ్ ఇలాంటి లైన్ చెప్పటం, బట్ రిస్క్ తీసుకోవాలి కదండి. సో సింపుల్గా చెప్పటం నాకు ఇష్టం లేదు, తనకు కూడా సింపుల్ సబ్జెక్ట్ చేయటం ఇష్టం లేదు. అనూప్ గారు మ్యూజిక్ సెకండ్ అనూప్ గారు అంటే చాలా మేజర్ పోర్షన్ ఆయనకే ఇవ్వాలండి. ఎందుకంటే ఇలాంటి సబ్జెక్ట్స్కి ఒక డిఫరెంట్ పాయింట్ని లవ్ స్టోరీతోని చెప్పడం అంటే చాలా పెద్ద టాస్క్. దానికి ఆయన చాలా ఈజీ చేశారు విత్ హిజ్ మ్యూజిక్. అండ్ ఇంకోటి మేము ఇందాక ఆనంద్ చెప్పినట్టు చాలా అంటే రఫ్ ఫార్మాట్లో షూట్ చేసాం. యాక్చువల్లీ మాకు సమ్మర్లో, ఎక్స్ట్రీమ్ సమ్మర్లో చేయాల్సి వచ్చింది. సో దాన్ని అంతటి కొంచెం ఫుటేజ్ అటున్నా ఇటున్నా ఏమున్నా, ఒకటి కథ ధైర్యం, రెండు అనూప్ సార్ మ్యూజిక్ చాలా మనసు పెట్టి ఎప్పుడు అంటే చాలా సందర్భాల్లో తెల్లవారులు 3-4 వరకు కూర్చున్నాం. అలాంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అంత వర్క్ చేసాం. లొకేషన్స్ ఎక్కడ షూట్ చేసాం? లొకేషనే ఉందండి, మొత్తం బీచ్ దగ్గరే ఉంటుంది సార్. ఇది మీకు అంటే ఒక బీచ్ దగ్గర నేను ఏం చేయగలను, అది కూడా ఛాలెంజ్. అదే ఎక్కడ అని? చీరాల, ప్రకాశం డిస్ట్రిక్ట్ చీరాల. ఇప్పుడు ఇది మీకు మామూలు టైంలో వచ్చిన ఆలోచన అండి, నిద్రలో కళలో వచ్చిన ఆలోచన? సో బేసిక్ పాయింట్ మామూలుగా ఉన్నప్పుడే వచ్చింది, నిద్ర తర్వాత ఏం జరుగుతుందని. ఆ నిద్ర తర్వాత ఏం జరుగుతుందనే మిగతా స్టోరీ అంతా కొంచెం కళ్ళలో కూడా ఉంది, కొంచెం ఐడియాస్ వచ్చినాయి. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద మీడియా అండ్ విష్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ నిద్రించు జహాపన. థ్యాంక్ యూ సో మచ్.